నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బియ్యం అక్రమ రవాణాపై సిఐడి విచారణ. విశాఖలో పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నాయకుల నివాళులు. పులిసాగర్ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎంపీ భరత్ ఫిర్యాదు. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ నివాళులర్పించిన గూడూరు శ్రీనివాస్, జక్కంపూడి రాజా. తూర్పు కాపులు ఎక్కడ ఉన్నా ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి, కేంద్రం జీవో జారీ చేయాలని నాయకుల డిమాండ్. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపునకు సంబంధించి కాకినాడ కేంద్రంగా జరిగిన ఘటనలు, ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులపై సిబిసిఐడితో విచారణ చేయిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో ఆ పోర్టు స్మగ్లింగ్ డెన్గా మారిపోయిందని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని, ఈ మొత్తం వ్యవహారాలపై ఇప్పటికే సీఎం ఆరా తీశారన్నారు. విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, డీసీఎస్ఓలు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్లు, తునికులు, కొలతల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందన్నారు. ఇప్పటికే 1066 కేసులు నమోదవగా 729 మందిని అరెస్టు చేసి 102 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రాష్ట్రం నుంచి 62,000 టన్నుల బియ్యం అక్రమంగా రవాణా జరిగిందని, వాటి విలువ సుమారు 240 కోట్లు అని మంత్రి పేర్కొన్నారు. విశాఖ, కృష్ణపట్నం పోర్టుల కంటే కాకినాడ పోర్టు నుంచే ఎక్కువ మొత్తంలో బియ్యం తరలిపోయాయని, ఇందులో కొందరు అధికారుల పాత్ర కూడా ఉందన్నారు. బియ్యం అక్రమంగా తరలించే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని, ఆ మేరకు చట్టాన్ని సవరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండియన్, ఎండీ మంజీర్ జిలానీ, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జేసీ మయూర్ అశోక్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి ఆధ్వర్యంలో 68వ వర్ధంతి ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించకపోతే బడుగు బలహీన వర్గాల దుస్థితి ఏ విధంగా ఉండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలు బాగుండాలనే సదుద్దేశంతో ముందు చూపుతో రాజ్యాంగాన్ని సంక్షేమ అభివృద్ధి వైపు పయనించేలా రచించారన్నారు. తాళ్లూరి, కోరుకొండ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో రాజ్యాంగ ప్రతిని కొనుగోలు చేసి ఉంచుకోవాలి సూచించారు. కాకినాడ ఎస్సీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి దార యేసురత్నం, బీసీ సంఘం జాతీయ నాయకురాలు డాక్టర్ అన్సూరి పద్మలత, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు దాసి వెంకటరావు, సిహెచ్ సుబ్బారావు, చాపల చిన్నరాజు, కాశీ నవీన్ కుమార్, కప్పల వెలుగు కుమారి, తురకల నిర్మల, మోత నాగలక్ష్మి, నక్క శ్రీనగేష్, విజయలక్ష్మి, తాటిపాక రత్నం, దుప్పటి మధుమూర్తి, దళిత నాయకులు ఎల్వి ప్రసాద్, మర్రి బాబ్జీ, జార్జ్, ఆంటోని, ఉసురుమర్తి రామారావు, ఎంపీడీ కృపావరం, అర్ధాల కుమార్ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎం సందీప్ ప్రసాద్, ముప్పిడిరాజు, బాబీ, బీసీ వెల్ఫేర్ అధికారి పియుడి పిల్లి రమేష్, నీలాప వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి రాజకుమార్, రాయి అప్పన్నబాబు, బంగారు నాగేశ్వరరావు, సానబైన రామారావు, కెకే సంజీవరావు, రాజపల్లి ప్రసాద్, బొట్టు సునీల్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు పి సత్యనారాయణ, పి రామారావు, కోరుకొండ మురళి తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం మాట్లాడుకున్న దానికి సంపూర్ణమైన నిర్వచనం. ఎన్నాళ్ళు జీవించామన్నది కాదు, జీవించిన రోజులు ఎలా జీవించామన్నది. ఈరోజు ఆయన ఎంత గొప్పగా జీవించారంటే మనమే కాదు, మన భవిష్యత్ తరాలే కాదు, వారి భవిష్యత్ తరాలు కూడా ఈ భారతదేశంలో ఆనందంగా, సంతోషంగా, గర్వంగా జీవించగలుగుతూ ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశం అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. దశాబ్దాల కిందటే ఆయన భారతదేశం ఒక భవిష్యత్తు ఇలా ఉంటుందని ఊహించగలిగారు అని అంటే ఆయన ప్రపంచ మేధావి అన్నదాన్ని ఎందుకు పిలుస్తారన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. భవిష్యత్తుని ఆయన చూడగలిగారు, ఆ భవిష్యత్తును కూడా చూసే ఈరోజు రాజ్యాంగంలో పెట్టుంటారన్నది నా తాలూకు వ్యక్తిగత ఆలోచన. తప్పకుండా మనందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. ఆయన ఇచ్చిన అవకాశాలు, ఈరోజు మనకి రాజ్యాంగంగా కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు మనకి ఇచ్చింది మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని అనుభవించమనో, లేకపోతే మన వ్యక్తిగతంగా
వాటిల్ని ఆనందించమనో కాదు. ఇది మన పరిధిలో ఉన్న 10 మందికి ఉపయోగపడాలన్నది ఆయన తాలూకు ఆలోచన. ఎలాగైతే ఒక క్రిస్మస్ పండుగ, ఒక రంజాన్ పండుగ, ఒక సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో అంబేద్కర్ గారి యొక్క జయంతి మనకి అంబేద్కర్ వాదులందరికీ ఒక పండుగే. కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే నెపంతో దళిత యువకుడు పులిసాగర్ను ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో రోజంతా నిర్బంధించి అర్ధనగ్నంగా సెల్లో కూర్చోబెట్టడం దారుణమని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం నగర్లో జరిగిన ఈ వ్యవహారంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ ఎస్సీ/ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. పులిసాగర్ను హింసించిన పోలీసులపై తక్షణం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన స్థానిక 3 టౌన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదల పట్ల ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని పోస్టు పెడితే అతడిని స్టేషన్కి పిలిపించి అమానుషంగా హింసించి బట్టలిప్పి సెల్లో కూర్చోబెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు. బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు తాము పోరాటం చేస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టులో ప్రైవేటుగా కేసు వేస్తామని హెచ్చరించారు. దళితుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు. సాగర్ మాట్లాడుతూ స్టేషన్కి రమ్మని పిలిస్తే వెళ్లారని, సీఐ ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడారని, కానిస్టేబుల్ స్వయంగా నా బట్టలు ఓడదీసి స్టేషన్లో ఉన్న సెల్లో కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. బలవంతంగా స్టేట్మెంట్ తీసుకుని సంతకాలు చేయించుకున్నారని ఆరోపించాడు. మళ్లీ అలా చేస్తే తన శవం కూడా దొరకకుండా చేస్తారని హెచ్చరించాడని ఆందోళన వ్యక్తం చేశాడు. వైసీపీ నాయకులు పోలి విజయలక్ష్మి, గుర్రం గౌతమ్, దాసి వెంకట్రావు, గారా జంటిబాబు, కాటం రజనీకాంత్, రేగుళ్ల బాలశ్రీధర్, పిత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సార్, నా పేరు పులిసాగర్ అండి. నేను రాజమండ్రి వాస్తవండి. నాకు గత నెల 30వ తారీఖున రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్. కానిస్టేబుల్ ఫోన్ చేసి ఒకసారి రామ్మ స్టేషన్కి మాట్లాడే పని ఉందని పిలిచారు సార్. సరే నేను ఎల్లుండి వస్తానని చెప్పి సమాధానం చెప్పాను సార్. ఎల్లుండి కరెక్ట్గా సోమవారం 2వ తారీఖు నేను 11 గంటలకు స్టేషన్కి వెళ్ళడం జరిగింది సార్. కల్పించండి ఎస్సీ గారు, నా పేరు నీ మీద ఎలా పలానా సోషల్ మీడియా కేసు పడిందమ్మా, నువ్వు పలానా తారీఖులో పోస్టులు పెట్టావంటే ఎందుకు పెట్టావని చెప్పి నా పేరు, నా డీటెయిల్స్, మా నాన్నగారి పేరు, ఫోన్ నెంబర్లు అన్నీ రాసుకున్నారు సార్. రాసుకున్న క్యాస్ట్ నేను చదువుకున్నది అన్నీ రాసుకున్నారు సార్. రాసుకున్న తర్వాత అక్కడి నుంచి నన్ను సీఏ గారు రూమ్ దగ్గర తీసుకెళ్ళారు సార్. సీఏ గారు వెళ్ళడంతో నా డీటెయిల్స్ కానీ నా విషయాలు కానీ ఏం అడగకుండా ఫస్ట్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ సార్ బలి దారుణంగా తిట్టారు సార్. నన్ను రైలు పట్టాల మీద పడేస్తానని చెప్పేసి అనడం జరిగింది సార్. అనేసి ఇంకిద్దరు ఉన్నారు, ఈ కేసులో 2 ఉన్నారు. వాళ్ళిద్దరు డీటెయిల్స్ కూడా తీసుకురమ్మని నన్ను అడిగారు సార్. నాకు తెలిసారు వాళ్ళు ఎవరంటే వాళ్ళిద్దరు డీటెయిల్స్ ఇస్తాను, నేను వదులుతాను, లేదంటే నేను వదలను. నేను సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ ఏంటంటే సార్, కరెక్ట్గా జూలై నెలలోనూ జూన్ నెలలోనూ మన సైక్లోన్ తుఫాన్ లాంటిది ఒకటి వచ్చింది సార్. మొత్తం రాజమండ్రి అంతా కంపల్సరీ అన్ని మునిగిపోయి సార్. నాది కోరి మార్కెట్ ఇల్లు. నేను వెళ్ళి దారిలో అవన్నీ మునిగిపోయినా. అయితే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అఫీషియల్ పేజ్లోను ఆయన ఫాలోవర్ ఫ్యాషన్ బుక్ సురేష్ పోస్ట్లోను అందులో ఏమంటారంటే, నెల రోజుల్లో మా కూటమి ఇదంతా చాలా చక్కబెట్టింది, శానిటైజర్ మున్సిపాలిటీ పరంగా అంతా మేము చూసుకున్నాం రాజమండ్రి అని చెప్పి చెప్పారు. ఎట్టిన దానికి నేను వెళ్ళేటప్పుడు చూసిన వీడియోలు తీసి అదే మాటకి అదే పైన మేము ప్రక్షాళన చేసింది అన్న దానికి నేను రైటింగ్తో రాశాను అనమాట. ఇదేనండి మీ ప్రక్షాళన, 4 రోజుల ప్రక్షాళన అని. బ్రదరం చర్చి దగ్గర. నెక్స్ట్ ఏమో కృష్ణానగర్, దేవి చౌక్ నుంచి వెళ్ళేటప్పుడు కృష్ణానగర్ అదంతా మునిగిపోయింది. ఇదేనండి మీ ప్రక్షాళన అని ఆ పోస్ట్ పెట్టాను సార్. ఆ పోస్ట్ స్క్రీన్ షాట్లు తీసి సిబిచి నువ్వేనా పెట్టావని అడిగారు సార్. నేనే పెట్టాను సార్ అన్నాను. అన్న తర్వాత వాళ్ళిద్దరికి ఫోన్ చేయమన్నారు సార్. వాళ్ళ నెంబర్ ఎవరో కూడా నాకు తెలుస్తారని చెప్పేసి అన్నాను. స్టేట్మెంట్ అవి రాశారు. స్టేట్మెంట్ ఏంటంటే, కూటమి ప్రభుత్వం మీద నేను కక్ష సాధింపుతో నేను ఒక సైకోని, వాళ్ళ మీద టీడీపీ ప్రభుత్వం రావడం వల్ల, నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే, టీడీపీ ప్రభుత్వం రావడం వల్ల వాళ్ళ మీద నేను కావాలని బురద చల్లడానికి నేను ఒక సైకో విధంగా పోస్టులు పెట్టానని చెప్పి రాసి దాని మీద నా సంతకం కూడా తీసుకున్నారు. 41 నోటీస్ ఇచ్చారు. దాని మీద కూడా సంతకం తీసుకుని 2 తీసుకున్న తర్వాత ఒకసారి సీఏ గారు నేను రాయలేదు సార్. నేను ఓన్లీ సంతకం మాత్రం పెట్టాను. అయితే వాళ్ళే రాశారు సార్. కానిస్టేబుల్ గారు రాశారు, రైటర్ కానిస్టేబుల్ సంథింగ్ రాశారు సార్. అక్కడ ఆయన రాసిన తర్వాత ఫైనల్ సీఏ గారిని కలండి అని చెప్పి సీఏ గారు మళ్ళీ తీసుకెళ్ళాను రూమ్లో తీసుకెళ్ళండి. యారా మళ్ళీ పోస్టులు పెడతామన్నారు సార్. నేను పెట్టను సార్ అని ఎలా అన్నాను సార్. అంటే అడ్డంగా తల ఊపుతున్నట్టు పండపల్లి బొమ్మలాగా నీకు ఇష్టం వచ్చాడు తల ఊపుతావు ఎట్రానని అలా కాదు సార్, నేను మామూలుగానే ఊపాను సార్. సారీ సార్ అన్నాను సార్. సారీ సార్ అనగానే ఇంకోసారి కానీ పోస్ట్ పెట్టామంటే పీక తాడు కట్టి రాయి కట్టి గోదట్లో వేసేస్తాను, శవం కూడా దొరకదు. ఏమనుకుంటున్నావు నా కొడక, నీ టైం అసలు బాగోలేదు, నాతో పెట్టుకున్నావు, నువ్వు ఎవరితో పెట్టుకున్నావు, ఇంకోసారిగా నీ దగ్గర నుంచి పోస్ట్ వచ్చిందా, నేను ఏం చేస్తాను నాకే తెలియదు, చూద్దిగా నువ్వు ఎలా ఉంటావు, శవం కూడా దొరకనవు అని చెప్పి తిట్టి పొమ్మని అన్నారు సార్. వచ్చిన తర్వాత బయటకు వచ్చి నా ఫోన్ అవన్నీ తీసుకుని నేను బయటకు రావడం జరిగింది సార్. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 2 రోజుల క్రితము దళిత యువకుడు విజయవంతుడైన పులిసాగర్ని ఏ రకంగా అమానుషంగా నగ్నంగా పోలీస్ స్టేషన్లో సెల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన నుంచోబెట్టి ఆయన వ్యక్తిత్వాన్ని దళితుల యొక్క మనోభావాల్ని
ఖననం చేసే విధంగా ఎంత దురహంకారంతో ఆ స్టేషన్లో పోలీస్ అంటే ఏంటండి, ప్రజలు మాన ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తులు ఈ రకంగా ప్రవర్తించచ్చా అని చెప్పి ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన దాడులు జరుగుతూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం బతికి ఉందా? ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇమీడియట్గా దానికి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టాలి. అదేవిధంగా కట్టని పక్షంలో ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా హైకోర్టులో వేస్తాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా నేషనల్ SC/ST కమిషన్ దగ్గరకు కూడా వెళ్ళి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము. నేషనల్ మీడియా దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. ఇవాళ దిస్ ఈజ్ నీడ్ ఆఫ్ ద అవర్. ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరిని బెదిరిస్తున్నారండి? ప్రజాస్వామ్యంలో ఏదైతే గవర్నమెంట్ ల్యాప్సెస్ ఉన్నాయో దాన్ని ప్రశ్నించినందుకు ఇవాళ తీసుకుని వచ్చి వ్యక్తిత్వాలని హననం చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఏం తప్పు చేశాడంటే, వర్షాలు వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైంది, మీరు ఏమి చర్యలు తీసుకున్నారు, ఎంత ముంపుకు గురైందని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన దానికి ఈ రకమైన కార్యక్రమం చేస్తారా అని అడుగుతా ఉన్నా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తే నేడు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నారని వైసీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక తిలక్ రోడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గూడూరి మాట్లాడుతూ భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి గొప్ప రాజ్యాంగం అందించారని కొనియాడారు. రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కు కల్పించాలని పేర్కొన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. జక్కంపూడి మాట్లాడుతూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. అక్రమంగా వైసీపీ నాయకులపై కేసులు పెట్టి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గూడూరి రాధిక, మాజీ అప్పారావు, వాకచెర్ల కృష్ణ ప్రసాద్, నాయకులు అరీఫ్, గేడి అన్నపూర్ణరాజు, బిల్డర్ చిన్న, వంకాయల సత్యబాబు, రేగుళ్ల బాలశ్రీధర్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ నాయకులందరూ కూడా శ్రీ జక్కంపూడి రాజా గారి నాయకత్వంలో ఇక్కడ కణ నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసి మనకు అందించారో అంబేద్కర్ గారు, ప్రస్తుత ప్రభుత్వం ఈ రాజ్యాంగ హక్కులన్నింటినీ కూడా కాలు రాస్తుంది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా వారికి చేసే మనవి ఏంటంటే, రాజ్యాంగం ఏ హక్కులు కల్పించిందో వాటిని మీరు పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది పాలకులుగా. మీరు అన్యాయంగా అందరినీ జైలుకి పంపించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకి పంపిస్తామనే ఈ ధోరణిని మానుకుని మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడే వస్తూ కూడా కారులో ఫోన్ కాల్ మాట్లాడితే అనపర్తి నియోజకవర్గంలో నిన్నటి రోజు సాయంత్రం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని తీసుకువెళ్ళి అత్యంత దారుణంగా హింసలకు గురి చేసి అతన్ని కొట్టి మళ్ళీ రాత్రి 2:30-3 గంటలకి అతను విడిచిపెట్టారని చెప్పి కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు. అయితే ప్రజలు అధికారం ఇచ్చేది మన ప్రాంతానికి, మన ప్రజలకి మంచి చేయడం కోసం తప్పితే ఏదో వాళ్ళ యొక్క వ్యక్తిగత కక్షల్ని ప్రజల మీద లేకపోతే ప్రత్యర్థి పార్టీల మీద తీర్చుకోవడానికి కాదు అనేటువంటిది ఖచ్చితంగా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఇవాళ అధికార పార్టీ నాయకులందరికీ కూడా ఉంది. లేదు మేము ఇదే పద్ధతిలో వెళ్తాము అని అనుకుంటే, ఆవేళ స్వాతంత్ర ఉద్యమంలో చాలామంది బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురెళ్ళి నిలబడి పోరాటాలు చేశారు. బహుశా కొంతకాలం మీరు చేసేటటువంటి అరాచకాలు చెల్లుబాటు అవుతుందేమో కానీ తిరుగుబాటు అనేటువంటిది ఒకసారి మొదలైన తర్వాత మాత్రం
ఖచ్చితంగా మీరే ఇబ్బంది పడతారో. మీరు ఏదైతే ఈవేళ సాంప్రదాయానికి సంస్కృతికి తెరలేపుతా ఉన్నారో రేపు రోజు వస్తుంది. బహుశా ఈవేళ ఉదయం అయితే మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఖచ్చితంగా చీకటి పడుతుంది, మళ్ళీ రేపు ఉదయం అనేటువంటిది వస్తుంది. సో అందు గురించి దయచేసి అంబేద్కర్ గారి లాంటి గొప్ప వ్యక్తులు ఏదైతే ఆలోచన చేసి ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయండి, అటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని నింపుకుని పరిపాలన అనేటువంటి చేయండి తప్పితే మీరు రెడ్ బుక్ రాజ్యాంగాలు మీకు తోచినటువంటి విధానాల్లో మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ప్రత్యర్థుల్ని ఏ రకంగా అనగదొక్కాలి అనేటువంటి దాని మీద మాత్రం పనిచేస్తే ఎక్కువ రోజులు మీరు కొనసాగలేరు అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తెరిగి పనిచేయండి అని చెప్పి. ఆంధ్రప్రదేశ్లో తూర్పు కాపులు ఎక్కడ ఉన్నా వారికి ఓబీసీ సర్టిఫికేట్ జారీ చేయాలని తూర్పు కాపు విద్యా విజ్ఞానాభివృద్ధి సంక్షేమ సంఘం నాయకులు కోరారు. మైగ్రేషన్ సర్టిఫికేట్ చూపిస్తే వారిని తూర్పు కాపులుగా గుర్తించి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకున్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ కార్యదర్శి మజ్జి రాంబాబు మాట్లాడుతూ తూర్పు కాపులు అంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకే పరిమితం చేయవద్దని, తూర్పు కాపు ఉపాధి కోసం రాష్ట్రమంతా విస్తరించి ఉన్నారని తెలిపారు. ఆయా జిల్లాల్లో తహసీల్దార్లు మారిన ప్రతిసారి ఓబీసీ సర్టిఫికేట్ కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఆ అధికారులకు అవగాహన లేక తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికేట్ జారీ చేసే విషయంలో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికేట్ పర్మనెంట్గా ఇవ్వడంలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు పార్లమెంట్ సమావేశంలో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడిని ఇతర ఎంపీలను కలిసి విన్నవిస్తామని తెలిపారు. ఓబీసీ సర్టిఫికేట్ జారీలో ఇబ్బందులు తొలగిపోవాలి అంటే కేంద్రం దీనిపై జీవో జారీ చేయాలని కోరతామన్నారు. సంఘం నాయకులు చింతా జోగినాయుడు, పోలాకి పరమేష్, రుంకాని విజయ్ మాట్లాడారు. సమావేశంలో సనపతి సత్యబాబు, అగురు ధనరాజ్, మీసాల నాగమణి, ఎట్ల సాయమ్మ, ఆల్తి లోకేష్, టి నాగరాజు, జి అప్పారావు, అట్టాడ రవి, అట్టాడి శ్రీను, బి చిన్న, పిల్ల లక్ష్మణరావు, జి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తూర్పు కాపంటే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోనే పరిణిలో తీసుకున్నది ఏ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా. కానీ తూర్పు కాపులకి ఓబీసీ సర్టిఫికెట్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల దగ్గరికే పరిణిలో తీసుకొని మిగతా జిల్లాల్లో 10 జిల్లాలో ఉన్న తూర్పు కాపుల్ని గాలికి వదిలేసి పరిస్థితి ఉంది. గత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గత గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్ 2014-19 వరకు వీడు తూర్పు కాపులు ఎక్కడున్నా కూడా వెనకబడే కులానికి చెందిన వాళ్ళు, కూలీ నాలి చేసుకున్న వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవో పాస్ చేసి మన క్యాబినెట్లో జీవో పాస్ చేసి వీళ్ళు ఎక్కడున్నా కూడా ఓబీసీ అర్హులు అని సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాయడం జరిగింది. అది తీసుకొని మేము ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ గ్రహాలాడి గారిని కలవడం జరిగింది. కలిసినా కూడా మాకు ఇవాళ వరకు కూడా ఈ 15-20 సంవత్సరాల నుంచి ఓబీసీ సర్టిఫికేట్ అన్నది జరగట్లేదు. కానీ ఏంటంటే మైగ్రేట్ అయిన వాళ్ళకి మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ ఇమ్మని ఓ జీవో పాస్ చేసింది గవర్నమెంట్. ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి మైగ్రేట్ ఇచ్చిన వాళ్ళకే ఇమ్మని ఎప్పుడైతే జీవో పాస్ చేసిందో అక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకొని ఎంఆర్ఓ గారికి ఇచ్చి మేము సర్టిఫికేట్ పొందుతున్నాం. ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఓబీసీ సర్టిఫికేట్ ఈ రకంగా చేయించుకోవాలని కూడా ఎడ్యుకేషన్ లేక మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పైగా ఇప్పుడు ఎంఆర్ఓ మారినప్పుడల్లా వాళ్ళకి అవగాహన లేక జీవో ఉన్నా కూడా మేము మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా కూడా ఏమన్నా నినాదం జరుగుతుంది. మొన్న రీసెంట్గా కూడా లాస్ట్ టైం ఎంఆర్ఓ గారు రాజమండ్రి, పాలకొల్లు, అలాగే నిడదవోలు ఏరియా ఎంఆర్ఓ అందరూ కూడా పోయినసారి ఎంఆర్ఓ అందరూ కూడా ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంఆర్ఓలు ఏమో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉన్న ఇవ్వడానికి తేడం జరిగితే మేము మినిస్టర్ దుర్గేష్ గారిని, అలాగే రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే వాసు గారు చెప్పడం జరిగింది. వెంటనే వాసు గారు స్పందించి కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి పంపించడం జరిగింది. వాళ్ళు స్పందించి సానుకూలంగా ఆ జీవో తీసి అందరూ జిల్లాల అందరూ కూడా చెప్పడం పంపించడం జరిగింది. స్టేట్ దాటితే నెక్స్ట్ స్టేట్ తెలంగాణ కానీ వేరే స్టేట్కి కానీ వెళ్తే అక్కడ పరిగణలో తీసుకుంటలేదు, కంప్లీట్ ఓసీ కింద వెళ్ళిపోతుంది. సో ఇప్పుడున్న పిల్లలు ఎవరైతే అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళి చదువుకుందామని ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి మైగ్రేషన్ అని తెచ్చుకోవడం అంత సులువైన విషయం కాదు. మన తాత ముత్తాల దగ్గర నుంచి రూట్స్ ఉండాలి, అక్కడ అడ్రస్ ఉండాలి. అక్కడ ఎంఆర్ఓ చెప్పినా కూడా దానికి కనుక్కొని అది ఎక్కడ ఉంటుందో పర్టికులర్గా పట్టుకొని ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. పలానా ముత్తాత ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి పేరు వీళ్ళు ఇక్కడి నుంచి వీళ్ళు మైగ్రేట్ అయ్యారు పలానా ఊరికి, అది రాజమండ్రి, కాకినాడ, ఏ ఊరో అయ్యారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చారు కూడా ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్తో ఇప్పుడున్న జనాలు ఇప్పుడు ఎంఆర్ఓ దాన్ని రికగ్నైజ్ చేసి ఓబీసీకి ఇది అర్హులు అవుతారు విత్ దిస్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అని ఎప్పుడైతే చెప్తారో అవుట్ ఆఫ్ ద స్టేట్ ఎప్పుడైతే వెళ్తారో అది వర్తించాలి. మనకి ఇక్కడ స్టేట్లో ప్రాబ్లం ఏంటంటే బీసీడీతో వెళ్ళిపోతున్నారు, అది వచ్చేస్తుంది. కానీ అవుట్ ఆఫ్ స్టేట్ అయినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది.
సో దాని మైగ్రేషన్ ఇక్కడ మన ఓబీసీ అంటే అప్పుడు వస్తుంది అన్నమాట. ఏపీ స్టేట్లో ఎక్కడ ఇండియాలో ఏ బీసీ కులాలు కూడా ఇలాంటి సంక్లిష్టమైన సమస్య మీరు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఎందుకు అర్థం కావట్లేదు. ఎట్లా అంటారంటే 1981, 82, 82, 83లో ఇంటర్మీడియట్ నేను అక్కడ చదివాను విజయనగరం డిస్ట్రిక్ట్లో. అక్కడ చదివి నేను అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడికి వచ్చాక తెచ్చుకోవడం చాలా కష్టమైంది. మీరు ఓబీసీ అంటున్నారు, ఓబీసీ ఎలా వచ్చాడు? అసలు బీసీ సర్టిఫికేట్ పొందడానికి కంప్లీట్గా స్వేచ్ఛ అనేది లేదు. ఉత్తరాంధ్ర జిల్లాలు మినహాయిస్తే మిగతా జిల్లాల్లో ఎక్కడ ఉన్న తూర్పు కాపులు కూడా ఓబీసీ వాటి ఉంచితే ముందు కుల సర్టిఫికేట్ పొందడంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్క ఎంఆర్ఓ వస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ జీవో జారీ చేసినప్పుడు అధికారులు ఎవరైనా కావచ్చు, ఆ జీవోను ఫాలో అయ్యి దాని ప్రకారం సర్టిఫికేట్లు ఇవ్వాల్సి వస్తుంది. కానీ గతంలో ఎట్ల జనార్దన్ రావు గారు మా పూర్వ అధ్యక్షులు ఆయన టైంలో 10 రూపాయల బాండ్ మీద మ్యాటర్ రాసి వీడు మా సంఘేయుడు, వీడి విజయనగరం శ్రీకాకుళం జిల్లా నుండి వలస వచ్చారు, మీరు ధృవీకరిస్తున్న సర్టిఫికేట్ 10 రూపాయల బాండ్ మీద రాస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు 7/12/2024 స్థిరవారం నుండి 11/12/2024 బుధవారం వరకు జరగను. స్వామివారి కళ్యాణం 6/12/2024 శుక్రవారం రాత్రి 6:30 శ్రీ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం శ్రీమతి పద్మిని కుమారి దంపతులచే శాస్త్రోక్తంగా జరపబడును. స్వామివారి రుద్రాభిషేకం 6/12/2024 శుక్రవారం రాత్రి 2:30 తెల్లవారితే స్థిరవారం స్వామివారికి రుద్రాభిషేకం జరపబడును. అనంతరం అనగా 7/12/2024 స్థిరవారం ఉదయం 5 గంటల నుండి స్వామివారి దర్శనం ఇవ్వబడును. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త శ్రీ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి 39వ సంవత్సరం శబరిమల యాత్ర సందర్భంగా 7వ తేదీ సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం జరుగును. కార్యక్రమాలు 7/12/2024 నుండి 11/12/2024 వరకు ప్రతిరోజు అభిషేకాలు, పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. 14/12/2024 స్థిరవారం మహా అన్నదాన కార్యక్రమం జరుగును. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితో దేశంలో బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేరంగి శ్రీదేవి, పార్టీ నాయకులు కొరగంటి సతీష్, రొంగల గోపి శ్రీనివాస్, బోర రామచంద్రరావు, గుర్రాల వెంకట్రావు, నర్సిపల్లి హారిక, పన్నెల లక్ష్మి, సంతోషి, తగరం సురేష్ బాబు తదితరులు గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదర్శంగా తీసుకుని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ మహాశయుని ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని కోరారు. బీజేపీ నాయకులు యానాపు యేసు, కాలిపు సత్యసాయిరాం, మరుకుర్తి కుమార్ యాదవ్, ఎన్బివి ఆచారి, కరుటూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మధుముతార్ని గారు వచ్చి ఆయన అమూల్యమైన కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమాలకు కారకులను కఠినంగా శిక్షించకపోతే కాంగ్రెస్ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. నిడదవోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సోడదాసి మార్టిన్ లూథర్ పాల్గొన్నారు. పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మేడవరపు భద్రం దొరని నియమించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కారింకి వెంకటేశ్వర్రావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు శాఖ పుల్లారావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, జేటీ రామారావు, కాకర్ల శ్రీహరిబాబు, డాక్టర్ వడియార్, వెలగన రామకృష్ణ, బుద్దన లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆడిటర్గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి తోటి దొంగ కంపెనీలు, డొల్ల కంపెనీలు పెట్టించి కాకినాడలో ఏదో సందుల్లో చిన్న చిన్న కొట్టుల్ని ఒక కంపెనీగా ప్రమోట్ చేసి వాటిని చూపించి కోట్లాది రూపాయలు మన భారతదేశాన్ని నుంచి విదేశాలకు పంపించి విదేశాల నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సంస్థలకు రప్పించినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి.
మన భారతదేశంలో కాబట్టి విజయసాయి రెడ్డి లాంటి వాడిని ఊరుకున్నారు ప్రజలు. అదే కనుక విదేశాల్లో ఎక్కడైనా విజయసాయి రెడ్డిని బహిరంగంగా ఊరికి తిరగాల పబ్లిక్గా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక నేరాలన్నిటికీ కూడా బ్యాక్ బోన్ ఎవడంటే విజయసాయి రెడ్డి. ఇటువంటి వ్యక్తిని మరి ఏమీ మాట్లాడట్లేదు. నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, విజయసాయి రెడ్డి జోలికి వెళ్ళి ప్రశంస చేయట్లేదు. ఈవేళ విజయసాయి రెడ్డి అన్న ఆయన వైజాగ్లో ఎన్ని నేరాలు చేశాడు, ల్యాండ్స్ కబ్జా చేశాడు కంప్లీట్గా. అలాగే ఆ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకుని అనేక లేడీస్ తోటి వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ ఆస్తులు అన్నీ కూడా వాళ్ళ సొంత వాళ్ళ పేరు రాయించుకోవడం జరిగింది. మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన విజయసాయి రెడ్డి మీద ఇమ్మీడియట్గా కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి మరి మన చట్టం వీల్లేదు, కానీ వీలుంటే అతనికి మరణశిక్ష కూడా విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ సెస్ పోర్ట్ ఆక్రమణ కేసు ఎఫ్ఐఆర్లో వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ను A1గా చేర్చాలని తెదేపా నేత రాష్ట్ర ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐడిని ఆయన కోరారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం మాట్లాడారు. 8,320 ఎకరాల కాకినాడ సెజ్ను వైకాపా నేతలు దోపిడీ చేశారన్నారు. వాటాదారుగా ఉన్న కేవీ రావును అన్ని విధాలా బెదిరించి 4,000 ఎకరాల భూమిని అపనంగా కొట్టేశారని ఆరోపించారు. దేశంలో ఎకరాకు 29,000కు దొరకని భూమి జగన్ వర్గీయులకు కాకినాడ సెజ్లు ఎలా దొరుకుతుందని నిలదీశారు. ప్రముఖ కన్సల్టెంట్ రోహిత్ చతుర్వేది ఇచ్చిన నివేదిక ప్రకారం ఎకరా రేటు 50 లక్షల పైచిలుకు ఉందన్నారు. 2,000 కోట్ల రూపాయల విలువైన కేవీరావు వాటా భూమిని 12 కోట్లు ఇస్తామని చెప్పి కొట్టేశారన్నది సుస్పష్టమని చెప్పారు. చెక్ రూపంలో ఇచ్చిన 12 కోట్లు కూడా 6 నెలల తర్వాత బ్యాంకులో జమ చేసుకోమనటాన్ని దోపిడీ అనాలా, దొంగతనం అనాలా అని నిలదీశారు. జగన్ ప్రమేయం లేకుండా ఇది జరగని పని అని ఆరోపించారు. కాకినాడ పోర్టు కైవసం కోసం భారీ మోసానికి పాల్పడ్డారన్నారు. కాకినాడ సెస్ 8,320 ఎకరాలు. ఎంత? 8,320 ఎకరాలు కాకినాడ సెజ్ విస్తరణ. పెద్ద ఏరియా. వన్ ఆఫ్ ది, నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెజ్ చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. ఈ 4,000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు 4,000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. 29,000కి 1 ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం. ఏమి కేవీ రావుకి అంత ప్రేమ మీ మీద? అంటే పొట్టిసారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లావు పొడుగనే? పొడుగైతే కాదు, లావు అయితే కాదు. మరి ఏమి చూసి నీకు 29,000 రూపాయలకి 1 ఎకరా ఇచ్చారు? నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా. పొట్టిసారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా, 1 కోటి రూపాయలకి ఇచ్చేస్తానాక ఇచ్చేస్తావా అని అడుగుతున్నా. నాట్ ఏదో డబ్బులు కంపెనీలు కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఇండస్ట్రియలిస్ట్ని మనం రమ్మంటే వణికిపోతున్నారు భయంతో అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఎవరినైనా పెద్ద కంపెనీ వాళ్ళకి రాండి అంటే మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, భయము. ఈ విధంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో కత్తులు, గిత్తులు, బెదిరింపులు, డబ్బులు. మేము ఇక్కడ ఈ ఊరంటేనే ఆఖరాకి పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా వచ్చేదానికి సిద్ధంగా లేరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బతిమలాడాల్సి వస్తుంది. ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఇండస్ట్రియలిస్ట్ని బతిమలాడే పొజిషన్లో మేము ఉన్నామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కణపూరు గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న సత్యబాబు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడం జరిగింది. ఆయన ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కోరుకొండ తహసీల్దార్ ఒత్తిడి కారణంగానే పురుగుల మందు తాగినట్లు ఆయన భార్య స్థానిక జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకుని వచ్చారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యబాబు భార్యతో జిల్లా నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు, రవీంద్రరాజు ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్ర పని ఒత్తిడితో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించారని సత్యబాబు భార్య రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రరాజు దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక నాయకులు వెంటనే తహసీల్దార్తో మాట్లాడి సత్యబాబుకు ఏమైనా జరిగితే మండల తహసీల్దార్
తహసీల్దార్ జిల్లా అధికారులదే బాధ్యత తెలియజేయమని చెప్పడం జరిగింది. వీఆర్ఓలపై పని ఒత్తిడి తగ్గించకపోతే విధుల బహిష్కరణ చేస్తామని నాయకులు హెచ్చరించారు. స్థానిక 17వ డివిజన్ ఆల్కాట్ గార్డెన్స్ బొగ్గల దెబ్బలో ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా జరిగింది. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి రొంపిచెర్ల ఆంటోనీ దాస్, ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ నాయకులు ఎల్వి ప్రసాద్ వారి తనయుడు ప్రభు అంబేద్కర్కు నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు దక్కుతున్నాయన్నారు. అటువంటి మహనీయుడి స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలని కోరారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటి యువత దేశ సేవలో భాగస్వామ్యులు కావాలన్నారు. స్థానిక ప్రజలు, బొగ్గుల దిబ్బ యూత్ పాల్గొని అంబేద్కర్కి నివాళులర్పించారు. టీడీపీ కొంతమూరు గ్రామ అధ్యక్షుడు దండమూడి ప్రసాద్, టీడీపీ నాయకులు పెన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో టీడీపీ యువ నాయకుడు, రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ సారథ్యంలో కొంతమూరులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులర్పించారు. చెంచు కాలనీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 58వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే నేడు భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోక శ్రీనివాస్, తాడేపల్లి నాగరాజు, బేసే నటరాజు, బత్తెన రత్నరాజు, సుధీర్, రమణ, కొండబాబు కార్యకర్తలు పాల్గొన్నారు. హుకుంపేటలో రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి ఘనంగా జరిగింది. అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు నక్క విజయ్ కుమార్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ లేకుంటే దళితుల పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేమన్నారు. రాజ్యాంగం అమల్లోకి రాకముందు మన దేశంలో మనుధర్మశాస్త్రం నడిచేదని, ముఖ్యంగా దళితులకు ఎలాంటి హక్కులు లేకుండా చాలా నీచంగా చూసేవారని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసి దిక్సూచిగా నిలిచారన్నారు. ఆయన త్యాగం, ఆలోచన విధానాలు, ముఖ్యంగా భారత రాజ్యాంగం ద్వారా ఆయన బడుగు వర్గాలకి సమాన హక్కులు కల్పించారన్నారు. పాతాళ సూర్యారావు, రాయుడు బాలు, జోసెఫ్, నీతిపూడి సురేష్, మొటపర్తి నరేష్, తలారి నవీన్, మొటపర్తి శ్రీను, ఇస్సాకోటి వినోద్, వార ఫాల్గుణ, తలారి ప్రవీణ్, తానవరపు తేజ, వజ్రపు నాగభూషణం, కొడమంచిలి రాము, రాయుడు నాని, చెన్నపు పౌల్ తదితరులు పాల్గొన్నారు. ఆయన లేనిదే మేము ఈ రోజున ఊహించలేము. ఆయనే లేకపోతే ఈ యొక్క బడుగు బలహీన వర్గాల బ్రతుకులు ఎలాగుండేయో ఊహకు అతీతం. ఎందుకంటే మనుశాస్త్రం మమ్మల్ని ఎలాగా హీనంగా చూసిందో, ఈ యొక్క ధర్మం అంటున్నారు, లేకపోతే ఏదో సనాతనం అంటున్నారు, ఇవన్నీ ఒకప్పుడు దళితుల్ని ఎలాగ అణచివేసి ఇలాగ ఉన్నాయో ఆ యొక్క పద్ధతులు కానీ, చదువు హక్కు లేదు, విద్యా హక్కు లేదు, ఆస్తి హక్కు లేదు, కనీసం రోడ్డు మీద నడిచే హక్కు కూడా లేని సమయంలో మరి ఆయన కష్టపడి మరి చదువుకుని ఒక అంటరాని వాడు. ఆయన ఎన్నో చదువుకున్నప్పుడు ఎన్నో అవమానాలు, ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు అవమానాలు, ఆయన ఒక పెద్ద ఆఫీసర్గా ఉంటున్నా కూడా ఆయన ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా దళితుడు అని చెప్పేసి కనీసం గ్లాస్తో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉన్న సమయంలో, ఎందుకంటే ఆయన దేశానికి చేసిన సేవలు అలాంటివి. రాజ్యాంగమే కాదు, ఆయన విధానాలు, ఆయన పద్ధతులు, ఆయన ఇప్పుడు ఏదైతే హక్కులు ఇవన్నీ రాజ్యాంగంలో పొందుపరిచారో ఇవన్నీ ప్రతి మానవుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, ఓసీస్ ఈ రోజున అనుభవిస్తున్న పదవులు, రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ, శాసన వ్యవస్థ, అలాగే జ్యుడిషియరీ మొత్తం ఇవన్నీ కూడా ఆయన పొందుపరిచిన విధానాల్లో నడుస్తున్నాయి ప్రపంచం అంతా. కాబట్టి ఆయన ద్వారా జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అవసరం. ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉక్కంపేట. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బియ్యం అక్రమ రవాణాపై సిఐడి విచారణ, విశాఖలో పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నాయకుల నివాళులు. పులిసాగర్ పట్ల అమానుషంగా ప్రవర్తించారు, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎంపీ భరత్ ఫిర్యాదు. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్, నివాళులర్పించిన గూడూరు శ్రీనివాస్, జక్కంపూడి రాజా. తూర్పు కాపులు ఎక్కడ ఉన్న ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి, కేంద్రం జీవో జారీ చేయాలని నాయకుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.